బెంగాల్లో హోరాహోరీ బీజేపీకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్ టీఎంసీకి ఓటమి తప్పదని విశ్లేషణ. తమిళనాడులో ప్రతిష్టంభన డీఎంకే టీవీకే పార్టీల మధ్య గట్టి పోటీ. అన్నాడీఎంకే ప్రభావం చూపలేదన్న ఎగ్జిట్ పోల్స్. అస్సాంలో హ్యాట్రిక్ బీజేపీ గెలుపు ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్. ప్రతిపక్షానికే పరిమితం కానున్న కాంగ్రెస్. కేరళంలో రసవత్తర ఫలితాలు. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య పోటాపోటీ. ఎటూ తేల్చని ఎగ్జిట్ పోల్స్. పుదుచ్చేరిలో కమల వికాసమే. వెనుకబడ్డ కాంగ్రెస్ టీవీకే ఎగ్జిట్ పోల్స్ అంచనా. బెంగాల్లో రికార్డు స్థాయి పోలింగ్. 5 గంటల వరకు 90% ఓటింగ్. గెలుపుపై టీఎంసీ బీజేపీ ధీమా. భవానీపూర్లో హైటెన్షన్. సుబేందు అధికారిని అడ్డుకున్న టీఎంసీ కార్యకర్తలు. జై దీదీ జై బంగ్లా అంటూ నినాదాలు. ఉద్రిక్తతల నడుమ సాగిన ఓటింగ్. ఉత్తర 24 పరగణాస్ ప్రాంతంలో అల్లర్లు. కొట్టుకున్న టీఎంసీ బీజేపీ కార్యకర్తలు. రాష్ట్రంలో క్రెడిట్ చోరీ పాలిటిక్స్. ఏ సంస్థ వచ్చినా వైసీపీ తామే తెచ్చామంటోంది. పెట్టుబడులపై కుట్రలు చేస్తున్నారన్న లోకేష్. మే 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు. కాళేశ్వరంలో 12 రోజుల పాటు నిర్వహణ. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రులు. తెలంగాణకు ప్రధాని మోదీ. బీజేపీ నేతల సన్నాహక సమావేశం. ఏర్పాట్లు జన సమీకరణపై చర్చ. కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు. ఓటరు సవరణ లక్ష్యం ఇదేనన్న పొన్నం. అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి. ట్యాపింగ్ గురించి మాట్లాడకపోవడమే మంచిది. హరీష్ రావుకు వేముల వీరేశం సలహా. ఎవరి పాత్రేంటో తెలుసన్న నేత. తండ్రిని గౌరవించని వ్యక్తి ప్రజలకు తల్లవుతారా? కేసీఆర్ ద్వారానే మీకు గుర్తింపు. కవితకు డిపాజిట్ రాదన్న రాజగోపాల్ రెడ్డి. అయ్యన్న పాత్రుడిది అధికార దుర్వినియోగం. పెద్ద చెరువులో సృష్టి క్షేత్ర నిర్మాణం వద్దు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ రియాక్షన్. పెట్టుబడుల పేరిట భూపందేరం. 99 పైసలకే కట్టబెట్టడం అవసరమా? వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి విమర్శలు. ఏపీ సీఎస్ కూతురు నిశ్చితార్థం. వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు. కాబోయే దంపతులకు ఆశీర్వాదం. అంబర్పేట్ బతుకమ్మ కుంటపై కాంట్రవర్సీ. ఆ భూమి తమదే అన్న ఎడ్ల సుధాకర్. కోర్టు స్టే ఉన్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం. తాడిపత్రిలో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆలూరు వీఆర్ఓ. భూమి ఆన్లైన్ చేసేందుకు డబ్బు డిమాండ్. బెంగళూరులో వడగళ్ల బీభత్సం. నగరంలో కుండపోత వాన. జలమయమైన రహదారులు.